అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే యాడ్ ఇస్తున్నారు. కస్టమర్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. మన కంపెనీలో కూడా అది ఏం ప్రోడక్టో కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్లో ఇంతుందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించే అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చేవాడితో చెప్పడం ఒక రకమైన మార్కెటింగే. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతో చూడు. సార్ ఇకపై సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అదర్ కొడతాను సార్. మా ఆఫీస్ లో ఆది అని ఒకడున్నాడు రా. వాడు ఏమంటున్నాడంటే హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాడు. లోడ్ లోపల సర్దం అంటే కూలి కొడుగుతున్నాడు. ఏంటని అడిగితే కోపగించుకుని వెళ్ళిపోయాడు. కావాలంటే నేను లోపల పెట్టేస్తాను సార్. వాడి కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని ముందు వరుసలో పెట్టేశాడు. ఎటువైపు చూసినా వాళ్ళ ప్రొడక్ట్లే. వాడి దగ్గర నుంచి ఇలాంటి విషయాల్ని నేర్చుకుని మన హార్డ్ వర్క్ ను కూడా కలిపామంటే గొప్పలో అవచ్చురా. బయట ప్రపంచాన్ని వచ్చి చూడండి, లైఫే మారిపోద్ది. నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు ఆర్డర్ ఇస్తాను సార్. ఇలాగే లాస్ట్ టైం కూడా అన్నారు సార్. నెక్స్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు తప్పకుండా ఆర్డర్ ఇస్తాను. నేను చెప్పింది మర్చిపోవద్దు. ఓకే ఓకే సార్. ఏయ్ ఏంటయ్యా? నెక్స్ట్ టైం చూసినప్పుడు ఆర్డర్ ఇస్తానన్నారు కదా సార్. 9 అంతస్తులు మెట్లోకి వచ్చావా? పిచ్చా నీకు? ఏయ్ యు మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిమ్. హీస్ ఎ వెరీ స్మార్ట్ గై. నా ఆర్డర్ నీకేనయ్యా. కమ్ టు మై ఆఫీస్. థ్యాంక్ యూ సార్. ఇతను జ్ఞానం సాఫ్రాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీళ్ళే మన పంచభూతాలు. ఏంటి? నేల, రియల్ ఎస్టేట్. వీడు గాలి, వాక్యూమ్ క్లీనర్ సార్. వీడు ఆకాశం, డిష్ టీవీ సార్. వీడు నిప్పు, ఇండక్షన్ స్టవ్, వీడు నీరు, వాటర్ ప్యూరిఫైర్. వీళ్ళంతా అమ్మడం ఓకే, మీరేం అమ్ముతున్నారు? నేను చేతికి ఏది దొరికినా అమ్మేస్తాను. మనం ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేద్దామా? ఎందుకు? ఈ రోజు వాటర్ క్యాన్ రాలేదనుకో మనిషిని మార్చేస్తాను. ఈ సమస్యకి ఆర్ఓ వాటరే కరెక్ట్. ఆర్ఓ వాటర్ మీ ప్రోడక్ట్ అమ్మే చోట ఇంకేదైనా ప్రోడక్ట్ అవసరం అయితే వెంటనే మెసేజ్ చేయండి. అందరూ చేస్తారా? తెలుగు అయితే షేర్ చేయమని పెట్టు, చదవకుండానే ఫార్వర్డ్ చేస్తారు. అర్జున్ బాబు ఒక్కడితో ఆపేసేది. అట్లాంటి ఇంకో కొడుకుని కనుంటే పాదువులు బాగుపడేవి. నిన్నే అడుగుతున్నారు. ఏంటి జ్ఞానం? మన కాంపిటీటర్ కంపెనీ యాడ్ గురించి కొంత కనిపెట్టాను సార్. ఏది చెప్పు విందాం. ఇవి రెండు ఆవు కొమ్ములు సార్. ఈ బ్లూ కలర్ లో ఉండేది ఆవు పొదుగు సార్. ఈ రెండింటిని కనెక్ట్ చేసి చూస్తే ఇది ఖచ్చితంగా మిల్క్ అడ్వర్టైజ్మెంటే సార్. కానీ ఈ సూర్యుడే ఏంటో అర్థం కావట్లేదు సార్. సూర్యుడు ఎందుకంటే సూర్యకాంతిలోనే విటమిన్ డి ఉంది. సో విటమిన్ డి ఉన్న పాలని మెన్షన్ చేయడానికి అలా వేశారు. కానీ పెట్టేశారా సార్? యాడ్ ఇచ్చిన వాడు కూడా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేడు సార్. నువ్వు కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బుకి మొత్తం లెక్కలు రాశాను, చూసుకో. ఏమా కన్న తల్లివమ్మా నువ్వు? నీ దగ్గర లెక్కలు చూడొచ్చా? పాలిచ్చినందుకు అన్నం పెట్టేందుకు ఎప్పుడైనా లెక్కలు చూసావా నువ్వు? కన్న తల్లి దగ్గర లెక్కలు అడిగేవాడు అసలు మనిషే కాడమ్మా. అది కాదురా, ఒక 3,000 రూపాయలు ఇంకా. ఏమా 3,000 అయితే ఏంటి, 30,000 అయితే ఏంటి, మొత్తం నీకేమ్మా. కుమ్మే పోరా నీ అంకమ్మా. 3,000 ఇంకా మనమే బాకీ అని చెప్పొచ్చాను. నువ్వు ఇచ్చిన డబ్బు సరిపోలా. సరిపోలేదా? ఫుల్ గా లెక్కలు చూపించు. ఇచ్చిన డబ్బంతా ఏం చేసావు నువ్వు? అదిగో చూసుకో, ఏదో పాలన్నం పరవణం అని డైలాగులు కొట్టావు. అందుకే ఏం చక్కగా లెక్కలన్నీ రాసుంచాను. ఇక నుంచి ప్రతి నెల నువ్వే చూసుకో. ఓకే ఓకే. మీ అయ్య కూడా నన్ను ఏ రోజు ఇలా లెక్కలు అడగలేదు. సరే ఇప్పుడేంటి, నేను కష్టపడి సంపాదించి ఇస్తూ ఉంటానంట, నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావంట. ఒక్క మాట అడగను నిన్ను. ఊరికేనా సార్? బట్ నిజంగా బాకీ అమ్మా. రేయ్ ఇట్స్ ఓకే మా. మే కమిన్. సార్ ఇప్పుడే ఆ యాడ్ గురించి ఒక ఫ్లాష్ వచ్చింది. మన ఇద్దరం వెళ్ళి ఎండీతో మాట్లాడదాం సార్. ఏంటి జోక్ చేస్తున్నావా? ఈ కంపెనీలో నేను ఎండీని చూడడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. నువ్వు తొందరపడతావేంటి? సరే ఇంతకీ ఆ కాంపిటేటివ్ కంపెనీ యాడ్ మ్యాటర్ ఏంటి? విటమిన్ డి ఎన్రిచ్డ్ మిల్క్ నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆర్ యు క్వైట్ షూర్ అబౌట్ ఇట్? ఎస్ సార్. అయితే నేను పని చేస్తాను. ఈ ఫార్ములాను బాగా స్టడీ చేసి రేపు నేనే వెళ్ళి అంత చెప్తాను. ఏం పెద్ద ఫార్ములా సార్, క్యాల్సీ కాలీఫ్లవరే. నేను రీసెర్చ్ చేశాను. క్యాల్సీ కాలీఫ్లవర్ సార్, ఇదే రైట్ టైం. ఇప్పుడు వెళ్ళి ఎండీతో చెప్పారంటే తప్పకుండా మిమ్మల్ని వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవడానికి ఆశపడుతున్నాను నీతో చెప్పానా? సార్ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉండాలన్నది నా ఆశ సార్. నేను ఎండీతో మాట్లాడొస్తాను. ఓకే. యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్ మ్యాన్. సార్ ఆ ఫార్ములాని మర్చిపోవద్దు. క్యాల్సీ కాలీఫ్లవర్. గాడ్ ఇస్ గ్రేట్. గుడ్ మార్నింగ్ సార్. మే కమ్ ఇన్ సార్. కమిన్ నారాయణ.
చెప్పండి. సార్ మన కాంపిటీటర్ కంపెనీ యాడ్ ప్రోడక్ట్ ఏంటో నేను కనిపెట్టేశాను సార్. రియలీ? కూర్చోండి. ఏంటో చెప్పనా సార్? అది మిల్క్ ప్రోడక్టే సార్. ఇదిగో చూడండి, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకూడదని నేను ఫార్ములానే కనిపెట్టేశాను సార్. గుడ్ గుడ్. ఇట్ ఈస్ జస్ట్ క్యాల్సీ కాలీఫ్లవర్. యు నో సంథింగ్ సార్, ఈ ఇంగ్రీడియంట్ ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు సార్. ఒప్పుకుంటాను నారాయణ, ఇది మిల్క్ యాడే. కానీ దీని గురించి మీతో ఎవరు చెప్పారో వాళ్ళని తీసుకురండి. వెళ్ళండి సార్ అది వెళ్ళండి. సార్ అది బ్రాంచ్ మేనేజర్. గివ్ మీ ద డీటెయిల్స్. సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి విటమిన్ డి ని ఎన్రిచ్ చేసే మిల్క్ ని ప్రొడ్యూస్ చేయాలని ఆర్డర్ వేయడానికి పెద్ద లాబింగ్ జరుగుతుంది సార్. దాన్ని క్యాప్చర్ చేయడమే న్యూ ఫ్యాంటసీ ఐడియా. దాని మెయిన్ ఇంగ్రీడియంట్ కాలికాల్సిఫరాల్. రిపీట్ దట్. కాలికాల్సిఫరాల్. ఏమయ్యా నాతో క్యాల్సీ కాలీఫ్లవర్ అన్నా? కాలీఫ్లవరా? ఏం సార్, అవునయ్యా నాతో అలాగే చెప్పావు. కామెడీ చేయకండి సార్. ఆ పేరు గల ఇంగ్రీడియంటే లేదు. ఒక వ్యక్తి ఒక ఫార్ములాని క్లియర్ గా చెప్పి కూడా దాన్ని విని వచ్చి నాతో చెప్పలేకపోయారు. సార్ అదే ప్లీజ్, నేను పిలుస్తాను. ఒరే జ్ఞానం, నీకు ఆది సరే సరైన గురువు. సార్ వాడు మంచోడు కదయ్యా, జాగ్రత్తగా ఉండు. కాలీఫ్లవర్ అని చెప్పేశాడు. టెల్ మీ a bit about yourself. What's your ambition? యు చైర్. What? యు చైర్ సార్. ఏం సార్ తప్పు? మీరు మాత్రం ఆశపడకుండా వచ్చారా? నాకు అదే ఆశ సార్. నాకెప్పుడు సాఫ్రాన్ నంబర్ 1 గానే ఉండాలి సార్. అందులో ముఖ్యమైన పొజిషన్లో నేను ఉండాలి. మనం రేపే పేపర్ ఆడిద్దాం సార్. అందులో విటమిన్ డి ఫ్రమ్ సాఫ్రాన్ అని వేద్దాం. బెదిరిపోతారో లేదో మీరే చూడండి సార్. I'm impressed. ఆ యాడ్ రేపే రావాలి. షూర్ సార్. నైస్ టై. షట్! మనం చేసే ప్రాజెక్ట్ వాళ్ళకెలా తెలిసింది? ఈ ప్రాజెక్ట్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఎంతో సీక్రెట్ గా ఉంచాను. ఎలా తెలిసింది? అది ఎలాగో తెలియదు. ఇలాగే నెంబర్ 1 పొజిషన్ ని కోల్పోతున్నాం. ప్రతి వెంచర్ లోనూ వెనకుంటున్నాం. సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మన వాళ్ళు ఉన్నారా? నాకు ఇష్టం లేదు. Yes. ఇప్పుడే వెంటనే ఒక Super, డెసిషన్ sir. తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేయండి. సార్, ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతుంది సార్. అందుకని ఇందులోనూ నన్ను సెకండ్ గా ఉండమంటావా? దీనికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇది నా ఈగో ప్రాబ్లం. వాళ్ళని వదిలిపెట్టను. కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు చాలలేదురా. ఇండియాలో ఎంత సంపాదించినా సరిపోలేదు అంటున్నావు. యు ఆర్ అన్ యాంటీ ఇండియన్. ఏంటి మేడం హాయిగా ఉంది? మా హా? నీకు నెక్స్ట్ మంత్ నుంచి నో వర్క్. ఇక్కడ సార్కి ఇన్కమ్ కుమ్ముతోంది. వాళ్ళని ఖాళీగా ఉన్న టైంలో 4 గంటలు తోమి అలవాటు చేసుకోమను. ఎందుకంటే ఫ్యూచర్ లో యూస్ అవుతుంది. నోరు మూసుకొని పోరా. మొదటి నెల జీతంలోనే 5,000 తక్కువ ఇచ్చాడమ్మా. పెద్ద మాట్లాడుతున్నాడు. జిఎస్టీ కట్టేసాగా. ఏంట్రా? ఎరా, మన కాసన్న బళ్ళని బయటికి వెళ్తానే. అవునరా, ఈ రోజు అన్న పుట్టినరోజు కదా, అందుకే ఆయన గురువుని కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి అన్నవరం వెళ్ళాడు. నైటే వస్తాడు. అందరూ వెళ్తున్నారా? అవునరా. అరే జ్ఞానం, ఏంటి ఎత్తుకుతున్నావు? అరే చెప్పరా. వీటిని మన కుర్రాళ్ళని 1 కిలో వదలకుండా ఇవ్వమను. వాళ్ళకిచ్చే. అలాగేనా? ఇదిగో అన్నా, ఇదిగో చదివి చూడు. ఏంద్రా? మన జ్ఞానం ఏమని చెప్పాడు? ఈ రోజు కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. రేడియోను మొదలుపెట్టి నా మనసులోని మాటని బయటికి చెప్పలేకపోతున్నందుకు నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. నా ఉద్దేశం, ఈ పేట మీద నాకున్న ప్రేమ ఇవన్నీ నిజమని మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. 3 ఏళ్లకి ముందు మన పేటకి గవర్నమెంట్ అధికారులు వచ్చారు. వాళ్ళు మనల్ని ఖాళీ చేయించడానికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి అన్న అన్నారు. మనం వాళ్ళని కొట్టి తరిమేశాం. అన్నను మెచ్చుకున్నాం. కానీ వాళ్ళు వచ్చింది మనల్ని ఖాళీ చేయించడానికి కాదు, మనందరికీ పట్టాలు ఇవ్వడానికి. నమ్మలేకపోతున్నారు కదా? మీ చేతిలో ఉన్నది ఆ పట్టా ఆర్డర్ కాపీ. ఆ రోజు కనుక మనకి పట్టా వచ్చుంటే రోడ్డు, రేషన్ షాపు, డ్రైనేజ్, తాగునీరు, అత్యవసర వసతులు అన్ని దొరికేవి. మన స్థలం మీద బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్ తీసుకుని పిల్లల్ని చదివించుండొచ్చు, ఇల్లు కట్టుండొచ్చు, డబ్బులు లేక ఆగిపోయిన పెళ్లిళ్ళు జరిపించుండొచ్చు, పోయిన ఎంతో మంది ప్రాణాలు కాపాడుండొచ్చు. ఇవన్నీ జరిగితే, ఈ వసతులు దొరికితే వీళ్ళు మన చేయి దాటిపోతారు, మన అవసరం లేకుండా బతికేస్తారని కాశీ అన్నే ఈ రోజు వరకు మనకి పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. మొత్తానికి కాశీ అన్న దయతో ఇక్కడ బతకగలం నిరూపించేశాడు. నేను ఇందులోంచి తెలివిగా బయటకు వచ్చేసాను. మీరు బయటికి రావాలని ఆశపడుతున్నాను. మనమందరం దీవి అనుకుని తిమింగళం వీపు మీద బతుకుతున్నాం. అది మింగేసేలోపు మేలుకోవాలి. ఇంత చెప్పినా ఇప్పుడు నేను చెప్పిందంతా కాశీ అన్నకి చెప్పి ఎవరైనా మంచి పేరు కొట్టేయాలనుకుంటే
దాని గురించి నాకు దిగులు లేదు. నాకు ఈ పేటకున్న శాపం పోవాలి. అందుకు మనం అందరం చేతులు కలపాలి. ఇకపై మన ఇంట్లో ఒక్కరు కూడా కిరాయి గుండా కాకూడదు.